హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఇప్పుడే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి, సో దీనికి ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, ఎక్కడ వరకు ఉంటుంది అనేది దీని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే కామన్ సర్వీస్ సెంటర్ ఈ రెండు కలిసి డాక్ మిత్ర సర్వీస్ సెంటర్ అనేది తీసుకొచ్చే. సో ఈ పథకం ద్వారా విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్ అంటే విఎల్ఈలు, విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్ అనే వాళ్ళు నిరుద్యోగులు తమ సొంత ఊరిలోనే మినీ పోస్ట్ ఆఫీస్ లాంటి సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెల చక్కటి కమిషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా దీనికి ఏజ్ లిమిట్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. దీనికి వచ్చేసి మీరు కనీసం 10th వరకు అయితే చదివి ఉండాలి. 10th పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు. అలాగే దీనికి వచ్చేసి మినిమం 18 years నుంచి 60 years లోపు వయసు ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్క్ ప్లేస్ వచ్చేసి మీ ఏరియాలోనే, మీకు ఉన్న ఏరియాలోనే, మరి పల్లెటూరు కాకుండా ఒకవేళ టౌన్ అయితే కనుక మీకు ఇంకా చాలా మంచిగా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎలాగనేది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి పల్లెటూరు అయితే మీకు కొద్దిగా చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంటుంది. ఇది కమిషన్ బేస్డ్ వర్క్. ఇందులో పర్టికులర్ ఇంత ఫిక్స్డ్ శాలరీ అనేది అయితే ఉండదు. మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి మీకు వచ్చే ఆర్డర్స్ని బట్టి మీకైతే కమిషన్ బేస్డ్ ఇందులో అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వర్క్ ఏ విధంగా వర్క్ చేయాలి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో పని చేయాల్సిన విధానం వచ్చేసి మీరు డాక్ మిత్ర ప్రతినిధిగా మీకు ఒక పోస్ట్ ఆఫీసులో లభించే సేవలన్నీ మీరైతే ప్రజలకు అందించాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు. సో కస్టమర్లు వచ్చేసి వాళ్ళ యొక్క మెయిల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా డైరెక్ట్ ఉత్తరాల ద్వారా డాక్యుమెంట్లను బుక్ చేసి పోస్ట్ అయితే చేయాలి. అదేవిధంగా పార్సల్స్ అయితే మీరు బుకింగ్ చేసి ఇది స్పీడ్ పోస్ట్లో పార్సల్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ, అడ్రస్ వెరిఫికేషన్ లాంటివి కూడా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ కలెక్షను, బీమాలకు సంబంధించిన అంటే ఇన్సూరెన్స్కి సంబంధించినవి, అదే సేవింగ్స్ అకౌంట్స్కి సంబంధించిన అమౌంట్ కలెక్షన్స్ అండ్ అలాగే పార్సల్స్కి సంబంధించిన అమౌంట్ కలెక్షన్స్ అనేవి అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్ సబ్మిషన్, మీ డేటా సెంటర్లో ఎంతమంది ఎంత కలెక్ట్ అయింది అనేది వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి మనీ ఎలా వస్తాయి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఎర్నింగ్స్ అండ్ కమిషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇందులో ఫిక్స్డ్ జీతం అనేది ఉండదు. ఇదంతా బుకింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు 15% కమిషన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే చెప్తా చూడండి. ఒక స్పీడ్ పోస్ట్ లేదా పార్సల్ అనేది 200 బిల్ అయింది అనుకోండి, అందులో మీకు 15% అయితే అమౌంట్ వస్తుంది. అంటే 30 రూపీస్ జిఎస్టీ అనేది దీంట్లో తీసేస్తారు. ఆ 30 రూపీస్ తీసేసిన తర్వాత 180లో మీకు 15% అనేది ఉంటుంది. సో 22 రూపీస్ 80 పైసెస్ అయితే మీకు ఒక పార్సల్ ద్వారా వస్తాయి. అంటే 200 బిల్ అయితే, ఇది ఎగ్జాంపుల్ వరకు అయితే చెప్తున్నా. సో ఇలా బుకింగ్స్ అనేవి ఎక్కువ అయ్యే కొద్దీ మీకైతే ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. సో వీటన్నింటిని ఒక పీడిఎఫ్ ఫైల్లో అయితే మీరు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పీడిఎఫ్గా 1 MB లోపు ఉండే విధంగా అన్నింటినీ సెట్ చేసి పెట్టుకోవాలి. పీడిఎఫ్ లేదా పిఎన్జి టైప్లో అంటే ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకటిగానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇది మీకు ఉన్న పర్ల ఇదైతే ఇగ్నోర్ చేయొచ్చు, ఇలా ఉంటే అది కూడా పెట్టచ్చు. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఎంత, ఇంటరా, 10th, డిగ్రీనా, సో అది ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని పెట్టాలి. పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అడిగితే మీకైతే ఇస్తారు. పోలీస్ అంటే మీకు ఇంతకుముందు మీపై ఏ కేసులు లేదన్నట్టుగా ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. మళ్ళీ టీఈసీ సర్టిఫికేట్, టెలిసెంటర్ ఎంటర్ప్రినర్ సర్టిఫికేట్ ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కోర్స్ ఒకటి పూర్తి చేసి ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవాలంటే. అండ్ అలాగే బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ ఒకటి, బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ నేను బ్రీఫ్గా అయితే చెప్తాను. మీరు ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం దీనిపై ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను.
సో ఇప్పుడు దీనిపై డెడికేటెడ్ వీడియో చేస్తే లెంత్ అయితే ఎక్కువైపోతుంది, చాలా మంది దీన్ని చూడకుండా వెళ్ళిపోతున్నారు. అందుకనేసి దీనికి ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ చూపిస్తే మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్రీఫ్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి సిఎస్సి డాక్యుమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. అందులో అక్కడ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అప్లై ప్రాసెస్ కి సంబంధించి. దాన్ని ఓపెన్ చేసి అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా టీఈసీ కోర్సులోనే అక్కడ దాని సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది కూడా అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అక్కడ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయాలి. సో ఇదైతే సింపుల్ ప్రాసెస్. మీకు దీనిపై డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చాలా మందికి అయితే కామెంట్ చేస్తారు, ఇది నిజమే అయితే మీరు ఖచ్చితంగా దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తారు కదా అని చాలా మంది చేస్తారు. సో ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే దీని గురించి వీడియో అయితే చేయొచ్చు. అంటే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ లేనప్పుడు దీని గురించి వీడియో చేసి యూజ్ లేదు కదా. సో మీరు ఎంతమందికి దీనిపై అంటే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే దీనికి డెడికేటెడ్ వీడియో చేస్తాను. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఒకవేళ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.